నమస్తే. రైతు బంధు అంటే కాంగ్రెస్ ఏమంటుందంటే రైతు భరోసా అంటుంది. సరే పేరు ఏదైనా గానీ రైతులకు పెట్టుబడి సాయం. నిజంగా చాలా మంచి పథకమే. గతంలో కేసీఆర్ ఇక మనకి అంతా అది చెప్పుకున్న మాటలే మనం. ఎప్పుడు వింటూనే ఉంటారు ఆ మాటలు. ఇక పుట్టలకు, గుట్టలకు, వెంచర్లకు ఇచ్చిర్రు అనేది చెప్తూనే ఉన్నాం. కాకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం కఠినతరం అయితే చేసింది. అంత ఈజీగా ఇక చెట్లకు, పుట్టలకు, వెంచాలకు లేకపోతే గుట్ట ఏం లేదు ఇట్లా. ఖచ్చితంగా సాగు చేయాలని చెప్తుంది. నాగలి దున్నాల్సిందే. పంట పండే ఆ పొలానికి మాత్రమే రైతు బంధు ఇస్తా అంటుర్రు. రైతు భరోసా ఇస్తా అంటుర్రు. మంచిదే సంతోషం. కానీ ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతుర్రు చాలామంది రైతులు గూడా. 10 ఎకరాల లోపు ఉంటే బావుంటదని చాలామంది వీళ్ళు కూడా పెడదామని ప్రయత్నం చేసిండ్రు కానీ మరి తీవ్ర వ్యతిరేకత వస్తదనుకున్నదో ఏమనుకున్నారో భయపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు భయపడి అందరికి ఇస్తున్నారు. భూస్వాములకు కూడా అందరికి ఇస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ప్రతిపాదన ఏముందంటే చాలామంది రైతుల నుంచి వస్తున్నది ఏందంటే 10 ఎకరాల లోపు ఉంటే చాలనేది వస్తుంది. అయితే కొత్త సంవత్సరం ఓ షాక్ అయితే ఏమవుతుంది? ఆ షాక్ ఏం లేదు. సాగు చేసే భూమికి అనంట. ఒకసారి చదువుదాం. చదువుతున్న క్రమంలో నేను మాట్లాడతా. త్వరలో రైతుల అకౌంట్‌లోకి రైతు భరోసా. వారికి మాత్రం డబ్బులు కట్. రేవంత్ సర్కార్ షాకింగ్ డెసిషన్. అదేందో చదువుదాం ఏం షాకింగో. రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ పథకం నిబంధనలో మార్పులు చేస్తుంది. అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు అందాలనే ఉద్దేశంతో మార్పులు చేస్తుంది. అందులో భాగంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వనుండగా ఇందుకోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తుంది. త్వరలో సంక్రాంతి పండుగ వస్తుండడంతో రైతులకు కానుక ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. పండుగ లోపే సంక్రాంతి లోపేనేమో రైతు భరోసా డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. యాసంగి సీజన్ కోసం పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 చొప్పున జమ చేయనున్నారు. దీంతో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయని రైతులు ఎదురు చూస్తున్నారంట. మంచిదే. శాటిలైట్ సర్వే చేసి సాగు చేసే భూములకే రైతు బంధు ఇస్తారు లేదా రైతు భరోసా ఇస్తారు అనేది మంచిదే. మరి ఆర్థిక అసమానతలు ఎట్లా పోతాయి? ఆర్థిక సమానత్వం ఎట్లా వస్తుంది? ఉన్నోనికే పంచిపెడితే ఏడొస్తుంది? రాదు కదా. రాష్ట్రంలో అందరు ఆర్థిక సమానులు కావాలంటే ఎట్లా? పెద్దోని నుంచి తీసి పేదోళ్ళకన్నా వంచాలి. కానీ వందల ఎకరాలు వేల ఎకరాలు ఏం లేవేమో కానీ వందల ఎకరాలను కూడా ఇస్తున్నారు. ఆర్థిక అసమానతలు ఇంకా ఉన్నాయి. మరి పోతాయా అట్లా ఇస్తే? అందుకే 100% వందల ఎకరాలకు అవసరం లేదు. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. ఇప్పుడు నేను పోలు పెట్టినా కూడా అదే చెప్తారు ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే రైతులు అనుకోండి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం ఎందుకంటే ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళ దగ్గర పెద్ద డబ్బులు ఉండవు. వాళ్ళు వచ్చినా కూడా అమ్ముకుంటారు. ఆ పెట్టుబడికి దానికి ఏం పెద్దగా మిగిలో వాళ్ళు తిననీకేనో దానికో దీనికే అవుతాయి. మళ్ళీ పంట దుక్కి దున్నాలి, ఇత్తనాలు తెచ్చుకోవాలి, మందులు, ఎరువులు అవన్నీ తెచ్చుకోవాలంటే వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. వాళ్ళకి సాయం చేయాలి. ఈ 100 ఎకరాలలోకి ఎందుకు చేయాలంటే నాకు అర్థం కాదు. ఓ 5 ఎకరాలు నష్టం పోతే ఓ 10 ఎకరాల దగ్గర లాభం వస్తుంది. ఎందుకు? అవసరం లేదు కదా. అది నేననేదే కాదు, అందరూ అనేది కాదు. ఈ కేసీఆర్ ఏమో ఇక రైతులకు ఇస్తున్నాం మేము పెట్టుబడి సాయం ఉత్తదే అదేం లేదు. పెట్టుబడి మొత్తం అసలు నాకు అర్థం కాదు. ఈ 100 ఎకరాలు 50 ఎకరాలను ఎవడన్నా చేస్తాడంటే వ్యవసాయం కౌలుకి ఇస్తాడు. కౌలుకి ఇచ్చి వాడు హైదరాబాదో లేకపోతే ఊర్లోనో ఎన్నో ఉంటాడు. అంటే ఈయన రైతు బంధు పైసలు తీసుకునే 50-100 ఎకరాలు ఉన్నాయన రైతు బంధు పైసలు తీసుకునే, కౌలు పైసలు తీసుకునే ఆర్థిక అసమానతలు ఉంటాయా పోతాయా మీరు చెప్పాలి. ఇక వస్తాయి. ఆర్థిక సమానత్వం వస్తుందా ఇట్లయితే? రాదు. అందుకే 100% లిమిట్ పెట్టాలి. మరి ఎందుకో కాంగ్రెస్ కూడా వెనక అడిగేసింది. మరి ఎందుకు భయపడ్డదో ఏం కథనో అర్థమవుతుంది. ఓట్ల కోసం ఇంకెందుకు భయపడుతుంది? రైట్. ఇప్పటికే యాసంగి సాగు రాష్ట్రంలో మొదలు కావడంతో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని రైతులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు సంక్రాంతికి ముందే జమ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆనందం రెట్టింపైంది. అయితే ఈసారి రైతు భరోసా మరికొంతమందికి కట్టు కానుంది. కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారు. మంచిదే కదా. మరి పంట సాగు అవుతున్న భూములను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం సింథటిక్ ఎపర్చర్ రాడార్ శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది. దీని ఆధారంగా శాటిలైట్ సర్వే నిర్వహించి పంట సాగు అవుతున్న భూములను గుర్తిస్తుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుందంట. ఇక త్వరలోనే ఈ సర్వే పూర్తి కానుండగా ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూముల యజమానులకు మాత్రమే రైతు భరోసా అందించనుంది. సాగులో లేని భూములను గుర్తించి అనర్హులను తేల్చి తొలగించనున్నారు. 100% తొలగించాల్సిందే. త్వరలో సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందనుండగా అనర్హులను పథకం నుంచి తొలగించనున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం 5 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తుంది. వీరికి నిధులు అందించాలంటే
9,000 కోట్ల అవసరం అవుతుందంట ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే వీటిని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈసారి ప్రభుత్వం పక్కాగా వెళ్తుండడంతో అనర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట. పెరగాలి, తప్పే ఉంది, నాకు అర్థం కాదు. అదంతా పేద ప్రజల సొమ్ము కాదా అండి? పేదోళ్ళది కాదా? కార్మికులది కాదా? పొద్దుగాల పోయి నడుము వంచి పనిచేసే రైతు కూలీలది, రైతు బిడ్డలది కాదా? ఈ 100 ఎకరాలకు ఎందుకు ఇవ్వాలంటే ఇది కూడా సరే సాగు చేస్తున్న భూములకు అని చెప్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఎకరాలకు ఎట్టు రాదు, ఏమవుతుంది? ఏం నష్టం అవుతుంది? ఏం కాదు కదా. అది కూడా జర ఆలోచన చేయరండి. ప్రజలు కోరుకుంటున్నారు కదా, రైతులు కోరుకుంటున్నారు కదా. డబ్బును సమానంగా పంచుకోవాలి అందరూ. ఆల్రెడీ ఉన్నోనికి ఎందుకు పంచడం నాకు అర్థం కాదు. ఇదే పంచాయతీ. ఆర్థిక అసమానతలు పోవాలంటే ఏడబోతాయి, ఉన్నోనికి పంచిపెడితే ఏడబోతాయి, నాకు అర్థం కాదు. ఇది మొత్తం మీద అయితే చాలా పక్కడ్బందీగా సర్వే చేస్తుందంట, శాటిలైట్ సర్వే. అంత ఈజీగా ఏదంట అంటే ఈ వార్త గతంలో కూడా వచ్చింది, నేను ఈ వార్త చదివినా మళ్ళీ చదువుతున్నా. గతంలో కూడా వచ్చింది, అంత ఈజీగా మాత్రం లేదు. అడవులు దానికో దీనికో కేసీఆర్ ఇచ్చినట్లు ఇట్లా పుట్నాలు వంచినట్టు, పల్లీలు వంచినట్టు లేదు. చాలా కఠినంగా ఉంది, ఉండాలి కూడా. దీంతో పాటు 10 ఎకరాలలో పెడితే ఇంకా బెస్ట్ అనేది రైతులు చాలామంది ప్రజలు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఓట్ల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన గతి ఏముంటుంది? ఆయన ఇంట్లో నుంచి ఇచ్చేది ఉందా ఏమన్నా? ఆయన ఇంట్లో నుంచి ఇచ్చేది లేదు, లేకపోతే కేసీఆర్ ఇంట్లో నుంచి ఇచ్చింది కాదు. ప్రజల సొమ్మే కదా. కాబట్టి ఇక అత్త సొమ్ము అల్లునికి దానం చేసినట్టు, లేదా అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు ఇట్లే ఉంటాయి ప్రభుత్వాలు. ఇక ఆర్థిక అసమానతలు పోవాలంటే ఇట్లయితే చూద్దాం, ఇట్లే ఉంటాయి ప్రభుత్వాలు. ఇక చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.